చేపల వేటకు వెళ్ళాలంటే అసలు మొత్తం ఉదయం ఎన్ని గంటలకు లేచి మీ ప్రయాణం మొదలవుతుంది? ఉదయం 4 గంటలు ఇస్తాం. 4 గంటలు వేసి మొత్తం ఐస్ వాటర్ మొత్తం అన్ని ఎక్కించుకుంటాము. రైస్ అన్ని ఎక్కించుకుంటాం. మనం బోటు తెల్లబోడికి ఉదయం 7:30 8 అయ్యిద్ది. 8 అయితే అప్పటి నుంచి మళ్ళీ సముద్రంలోని 4 రోజులు 5 రోజులు ఉంటాం. సముద్రంలో పగలు మాపులు ఉంటాం. 5వ లైట్ ఇటుకు ఒడ్డుకు వస్తాం. ఎన్ని రోజులు? 4-5 రోజులు 4 లైట్లు కన్ఫర్మ్ ఫిక్స్. 4 లైట్లు కన్ఫర్మ్ ఫిక్స్ ఉంటాం. 5వ లైట్ ఇంటికి వస్తాం. 5 రోజులు ఇంటికి వస్తారు. వర్షం వచ్చిందనుకో పట్టాలు ఉంటాయి. పట్టాల మీద మనం పట్టాలు కెప్పుకొని ఫైన్ చేసుకుంటాం. వర్షానికి టైం రూపాయి రావచ్చు, అప్పుడు 10 రూపాయలు రావచ్చు. టైం వస్తే 10,000 15,000 కూడా వస్తాయి. ప్రతిసారి చేపలు పడాలని ఏం లేదు, గ్యారంటీ లేదు. ఇంత పెద్ద సముద్రంలో మీరు వెళ్ళినా సరే ఒక్కొక్కసారి చేపలు పడవా? చేపలు పడవు. ఇప్పుడు రెండు టిప్పులు వచ్చామ్మా. 2 టిప్పులు వస్తే 2 టిప్పులు కొన్ని 50,000 అప్పు తెలిసింది. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి రావడానికి ఎంత ఖర్చు అవుతుంది మీకు? తక్కువ అంటే 25,000 అయ్యిద్ది. 25,000 అయ్యిద్ది. ఒకవేళ చేపలు ఏమైనా దొరకకపోతే ఆ 25,000 నష్టమే మాకు ఇది. ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారు సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత మీరు? ఎవరికంటే మా ఒక రత్తుందో నెత్తుడితో గుండెలు ధైర్యం కొలిది అలా వెళ్ళటం. నష్టం లాభమని వెళ్ళాలని మీరు అలా బతకాలంటే వాళ్ళు చదువులు చేయించాలంటే మనకు కొద్ది ఇబ్బంది ఉంటుంది. ఒక దగ్గర అప్పులు చేయాలంటే మనకు ఎదర ఆదాయం లేదు. ఆదాయం పెట్టి అప్పులు ఎవరెవరు అది అని పెట్టి మనం వాళ్ళ పిల్లలు పెంచుకోవాలంటే చదువుకోవాలంటే సముద్రం ఏటకి వెళ్ళాలి. మీ ప్రాణాలను కూడా పణంగా పెట్టి వెళ్ళాల్సి మా బాణాలు పెట్టుకెళ్ళవచ్చింది. మాకు పిసమల్ కోటలు ఉంటాయి. ఆ పిసమల్ కోట పెట్టుకొని వెళ్తాం జరాలు తీసుకొని. అంటే ఒక్కొక్కసారి చేపలు పడతాయి అంటున్నారు, ఒక్కొక్కసారి పడవ అంటున్నారు కదా. పడినప్పుడు ఎంతవరకు పడతాయి చేపలు? మనిషికి ఒకటి 20-25,000 వస్తాయి. 25,000. అటు బిడ్డింగ్ పడ్డాయనుకో, చేపలు ఏం పడ్డాయనుకో. మొన్న వెళ్తే 9 లక్షలు వచ్చాయి. 9 లక్షల కత్తే ఒక 40,000 వచ్చాయి. చిన్న బాకీలను తీర్చుకొని పిల్లలకి పీజీ కట్టుకొని అది నెల చేసుకున్నాం.